And then came the Gulf War. గల్ఫ్ వార్ తర్వాత మన రూపాయి భారీగా పడిపోతుండడంతో రూపాయిని కాపాడుకునేందుకు గాను ఆ టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటిని తాకట్టు పెట్టడం జరిగింది. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 35 years తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ వార్ వలన ఆర్బీఐ ఏకంగా 1,00,000 కోట్ల గోల్డ్ అమ్మింది అని చెప్పి వచ్చినటువంటి ఈ న్యూస్ వలన మళ్ళీ 1991 లాంటి క్రైసిస్ ఏమైనా చూడబోతున్నావా అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ప్రెషర్ కనపడింది కదా. నిజంగా ఆర్బీఐ గోల్డ్ అమ్మిందా లేదా ఇప్పుడు ఆర్బీఐ గోల్డ్ అమ్మేలాంటి సిచ్యువేషన్ ఉన్నదా? వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన అడిషనల్ గా టారిఫ్స్ వేయబోతున్నట్టుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనికి గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. వీటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మన స్టాక్ ఆఫ్ ది డే, వీటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 303 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,346 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 87 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,396 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.88% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే 4 ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనం ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ 1,00,000 కోట్ల గోల్డ్ రిజర్వ్ సెల్ చేసింది అని చెప్పి వచ్చినటువంటి ఈ న్యూస్ బ్లూంబర్గ్ దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఈ న్యూస్ రావడంతో 1991 లాంటి క్రైసిస్ మళ్ళీ తిరిగి చూడబోతున్నావా అని చెప్పి మార్కెట్ లోని మనకి భయాలు మొదలయ్యాయి. యాక్చువల్లీ ఆర్బీఐ గోల్డ్ సెల్ చేసింది అని వచ్చినటువంటి న్యూస్ కి రీజన్ మనకి ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరుగుతున్నాయి కదా. క్రూడ్ ప్రైసులు పెరిగిన తర్వాత మనం క్రూడ్ ని ఆ ప్రైస్ లో కొనాలంటే మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అన్నో తగ్గిపోతాయి కదా. దాంతో కంటిన్యూస్ గా మన రూపీలోని ప్రెషర్ అనేది కనపడుతుంది. రూపీ ఏదైతే ఇలా ఫ్రీ ఫాల్ అవుతున్నదో దాన్ని ఆపడానికి అండ్ మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ని పెంచుకోవడానికి ఆర్బీఐ 1,00,000 కోట్ల వరకు గోల్డ్ రిజర్వ్స్ అయితే సెల్ చేసినట్లుగా బ్లూంబర్గ్ దగ్గర నుంచి ఈ న్యూస్ రావడంతో 1991 క్రైసిస్ టైంలో కూడా యాక్చువల్లీ ఇలాగే జరిగింది. 1991 లోని గల్ఫ్ వార్ జరిగింది. ఆ గల్ఫ్ వార్ టైంలోని క్రూడ్ ప్రైస్లు అమాంతం పెరిగిపోవడంతో మన రూపీ మీద చాలా ఎక్కువగా ప్రెషర్ పడింది అండ్ అంతేకాకుండా మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ కూడా తగ్గిపోయాయి. సో ఆ టైంలోని మన రూపీని కాపాడుకోవడానికి ఆర్బీఐ ఏం చేసిందంటే ఆ టైంలో గోల్డ్ అమ్మలేదు కానీ గోల్డ్ ని తాకట్టు పెట్టడం జరిగింది. సో ఇలా గోల్డ్ తాకట్టు పెట్టిందని కూడా బయట ఎలా పడిందంటే ఒక వ్యక్తి దాన్ని కనిపెట్టి బయట పెట్టడంతోనే ఆ విషయం బయటకు వచ్చింది. దాని గురించి ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే కంప్లీట్ డాక్యుమెంటరీ ఉన్నది 3 parts లోని. ఆ డాక్యుమెంటరీ అయితే చూసినట్లయితే మీరే కాదు ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించినట్లయితే ఆ టైంలోని ఫైనాన్షియల్ క్రైసిస్ ఏ విధంగా ఇండియా ఫేస్ చేసింది అండ్ ఆర్బీఐ తీసుకున్న స్టెప్స్ ఏంటి, నిజంగా ఆర్బీఐ గోల్డ్ ని తాకట్టు పెట్టిందా లేదా, తాకట్టు పెట్టినట్లయితే దాని తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి గురించి కూడా ఆ డాక్యుమెంటరీలో క్లియర్ గా ఉన్నది. ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నించండి. ఆ డాక్యుమెంటరీ 3 వీడియోస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. ఆర్బీఐ ఆ టైంలో చేసినట్లుగానే మళ్ళీ ఇప్పుడు చేసింది అని చెప్పి న్యూస్ రావడంతో మనం మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమైనా చూడబోతున్నాం అని చెప్పి మార్కెట్ లో అయితే భయాలు మొదలయ్యాయి. కానీ మధ్యాహ్నం ఆర్బీఐ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అని, ఆర్బీఐ అసలు గోల్డ్ నే సెల్ చేయలేదు. ప్రీవియస్ మంత్ లో ఆర్బీఐ దగ్గర ఏవైతే గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో సేమ్ గోల్డ్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర నుంచి అసలు 1 పాయింట్ ఆఫ్ గోల్డ్ ని కూడా సెల్ చేయలేదని చెప్పి ఆర్బీఐ క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసింది. ఆర్బీఐ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ రావడంతో మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుందంటే ఆర్బీఐ ఇటువంటి స్టెప్స్ ఏమీ తీసుకోలేదని చెప్పి మార్కెట్ లో ఉన్నటువంటి కన్సర్న్స్ అయితే తొలగిపోయాయి. దీని తర్వాత మన మార్కెట్ పైన మరొక ఇంపార్టెంట్ నెగిటివ్ థింగ్ కూడా పడింది. ఇప్పుడు యుఎస్ చాలా కంట్రీస్ పైన టారిఫ్స్ ప్రీవియస్ గా విధించింది కదా. ఈ టారిఫ్స్ కాకుండా ఇప్పుడు ఎడిషనల్ గా ఇండియాతో పాటు మరొక 59 కంట్రీస్ పైన యుఎస్ 12.5% టారిఫ్స్ ని ఇంపోజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టింది. ఈ కంట్రీస్ అన్నిటిపైన టారిఫ్స్ అడిషనల్ గా వేయడానికి కారణం ఏంటంటే ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా ఫోర్స్డ్ లేబర్ ని యూజ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ యుఎస్ ఆ ఫోర్స్డ్ లేబర్ ని యూజ్ చేయడానికి అగెనిస్ట్. సో అలా ఏ కంట్రీస్ అయితే ఫోర్స్డ్ లేబర్ ని యూజ్ చేసి అక్కడ తయారైన
ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందో అటువంటి కంట్రీస్ అన్నిటిపైన కూడా ఈ 12.5% టారిఫ్స్ అయితే విధించాలి అడిషనల్గా అని చెప్పి యూఎస్ దగ్గర నుంచి ప్రపోజల్ అయితే వచ్చింది. సో యూఎస్ దగ్గర నుంచి ఈ ప్రపోజల్ రావడంతో మన పైన మళ్ళీ తిరిగి టారిఫ్స్ ఎక్స్ట్రాగా పడినట్లయితే మన ఎకానమీ పైన దాని ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మార్కెట్లో భయాలు మొదలయ్యాయి. కాకపోతే దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ క్లారిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము యూఎస్ తోని ఆల్రెడీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజేషన్ కి వచ్చేసింది. ఇప్పుడు అడిషనల్ టారిఫ్ ప్రపోజల్ ఏదైతే ఉందో అది కేవలం ప్రపోజల్ మాత్రమే. యూఎస్ మన పైన ఆ టారిఫ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ దీని రిలేటెడ్ గా కూడా మేము డిస్కషన్స్ లో ఉన్నాం అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా కూడా క్లారిటీ అయితే వచ్చేసింది. కాకపోతే యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్లోని నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే జరిగింది. ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే బహ్రీన్ అండ్ అలాగే అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి యుఎస్ బేస్లను మళ్ళీ వాళ్ళు హిట్ చేశారని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ మళ్ళీ యుఎస్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్తో నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే. అండ్ ఈ డీల్ కూడా ఒక 1 వీక్ 2 డేస్ 3 డేస్లోనే క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. చూడాలి ఈ డీల్ ఎంత త్వరగా అవుతుంది అన్నది. యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ ఏదైతే ఉన్నదో ఈ క్రైసిస్ వలన డెఫినెట్గా ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా చాలా ఎక్కువగానే ఇంపాక్ట్ పడుతుంది. త్వరగా ఈ డీల్ 2 కంట్రీస్ మధ్య జరిగి మిడిల్ ఈస్ట్ నుంచి మళ్ళీ తిరిగి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లై స్టార్ట్ అయ్యాయి అనుకోండి, గ్లోబల్ ఎకానమీస్కి అది మనం బిగ్ రిలీఫ్ కింద చూడొచ్చు. చూడాలి ఒక 1 వీక్లో అట్లీస్ట్ ఇది ఫైనలైజ్ అవుతుందా లేదా అన్నది. వీటితో పాటు మనం ఇంపార్టెంట్గా ట్రాక్ చేయాల్సింది ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఫ్రైడే రోజు వస్తుంది. యాక్చువల్లీ ఈసారి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి వార్ త్వరలోనే ఎండ్ అయిపోవచ్చు. ఎండ్ అయినట్లయితే తిరిగి క్రూడ్ ప్రైస్లు అయితే తగ్గుతాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నో ఆర్బీఐ అయితే రేట్ హైక్ తీసుకోకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గానే కాదు, ఇప్పుడు ఎల్నినో ఇంపాక్ట్ కూడా మన పైన ఉంటుందని చెప్తున్నారు కదా. సో దీంతో మన గ్రోత్ రిలేటెడ్గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఆర్బీఐ ప్రొజెక్షన్స్ ఏమైనా మారుతాయా అన్నది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉన్నది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ కంపెనీ రిలేటెడ్గా కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ మీకు ఐడియా ఉన్నది కదా. ఈ జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి జేఎస్డబ్ల్యూ విజయనగర్ మెటాలిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1250 to 1300 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళ మార్కెట్ క్యాప్ ప్రకారం చూసినట్లయితే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ చాలా పెద్ద ఆర్డర్ కాబట్టి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ కంపెనీలో జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఆర్డర్తో పాటుగా దాంతోనే కంపెనీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆపర్చునిటీ కూడా మనకు అర్థమవుద్ది. యాక్చువల్లీ ఈ జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు మనకి స్టీల్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. ఈ స్టీల్ ప్రొడక్షన్ ట్రెడిషనల్ మెథడ్లో జరిగింది అనుకోండి, మనకి ఏమవుతుంది, దానివల్ల పొల్యూషన్ చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు వేరియస్ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి, ఈ ట్రెడిషనల్ మెథడ్ కాకుండా మోర్ గ్రీనర్ వేకి అయితే మూవ్ అవుతున్నాయి కదా. ఏ ఇండస్ట్రీ అయినా కూడా స్టీల్ ఇండస్ట్రీ కూడా ఇటువంటి స్టెప్సే తీసుకుంటుంది. సో ఇలా తీసుకోవడం వల్ల జాన్ కాక్రిల్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు కొత్త టెక్నాలజీస్ అయితే దీనిలోనైతే ఇన్వెంట్ చేశారు. ఈ న్యూ టెక్నాలజీస్ ద్వారా జరిగేటువంటి స్టీల్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఓవరాల్ గా మనకి కంపెనీస్ జనరేట్ చేసేటువంటి పొల్యూషన్ అనేది తగ్గుతుంది. కంపెనీస్ అన్ని కూడా నెట్ జీరో సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క స్టీల్ కంపెనీ కూడా ఇటు సైడే మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల జాన్ కాక్రిల్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవబోతుంది. అండ్ దీంతో పాటుగా ఈ కంపెనీ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏం జరగబోతుందంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ ఫారెన్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఉన్నటువంటి ఓవరాల్ మెటల్ బిజినెస్ లన్నీ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్ బిజినెస్ లన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ లోని వీళ్ళు మర్జ్ చేయబోతున్నారు. సో అలా మర్జ్ చేయడం వలన వీళ్ళ ఇంటర్నేషనల్ కంపెనీ జాన్ కాక్రిల్ వాళ్ళకి వీళ్ళు వచ్చేటువంటి ఆర్డర్స్ ఉంటాయి కదా, వాటి సప్లైస్ కూడా వీళ్ళు జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ నుంచే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా జాన్ కాక్రిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి చాలా మంచి బిజినెస్ క్రియేట్ అవబోతుంది. దీంతోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 6 months to 1 year లోని ఈ స్టాక్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఈవెన్ ఇప్పుడనే కాదు, వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్స్ వీడియోలో కూడా దీని రిలేటెడ్ గా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీ రిలేటెడ్ గా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఈ ఎంటైర్ మెథడ్ అంటే ఇండస్ట్రీ ఎటువైపు మూవ్ అవుతుంది అండ్ జాన్ కాక్రిల్ వాళ్ళు కనిపెట్టినటువంటి న్యూ టెక్నాలజీ ఏంటి వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆస్క్ వీడియో ఉన్నది కదా, ఈ ఆస్క్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియోని ఈరోజు డైలీ మనీ షో ఎండ్ కార్డులో అయితే ఉంచుతాను. ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. చూడడానికి మీరు ప్రయత్నించినట్లయితే దీనికి ఉన్నటువంటి అంటే న్యూ టెక్నాలజీ సైడ్ స్టీల్ ఇండస్ట్రీ ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ స్టీల్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ వీళ్ళకంటే ఏం ఆపర్చునిటీ ఉంది వీటన్నిటి రిలేటెడ్ గా మరింత క్లారిటీగా మీకైతే అర్థమవుతాయి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే,
ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని మనం సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ అయిన బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి ఈరోజు స్టాక్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ మలేషియా నుంచి మన ఇండియాలోకి సోలార్ గ్లాస్ ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో అది చీప్గా డంప్ చేస్తున్నారని. సో దీనివల్ల మన లోకల్ ఇండస్ట్రీ అయితే స్ట్రగుల్ అవుతుండడంతో వీటిపైన ఇంపోర్ట్ డ్యూటీ విధించాలని గవర్నమెంట్ని అయితే ఇండస్ట్రీ రిక్వెస్ట్ చేసింది. దాంతో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఈ సోలార్ గ్లాస్ పైన 5 years పాటు ఎడిషనల్ డ్యూటీని అయితే విధించడం జరిగింది. సో ఎడిషనల్ డ్యూటీ విధించడం వలన అక్కడి నుంచి సోలార్ గ్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, దాని కాస్ట్ పెరిగిపోద్ది. కాబట్టి మన లోకల్ కంపెనీస్ దగ్గర నుంచే ఇండియన్ సోలార్ కంపెనీస్ ఈ సోలార్ గ్లాస్ని కొనేటువంటి అవకాశం ఉండడంతో అది డెఫినెట్గా బోరోసిల్ రెన్యూబుల్స్కి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈరోజు సెషన్లో స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ దీంతోపాటు ప్రీవియస్గా చైనా నుంచి వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సోలార్ గ్లాస్ పైన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి డ్యూటీనే విధించింది. కాబట్టి డెఫినెట్గా ఆ డ్యూటీ ఉన్నంతకాలం అది బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ అవుతుంది. ప్రీవియస్గా కూడా గవర్నమెంట్ ఒకసారి ఇటువంటి డిసిషన్ తీసుకుంది. ఆ టైంలో వీళ్ళ నెంబర్స్లోని చాలా మంచి జంప్ కూడా మనం చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ తీసుకుంది కాబట్టి దానివలన కంపెనీకి బెనిఫిట్ అవుద్ది. దీంతో పాటుగా రీసెంట్గా వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 28 కల్లా వీళ్ళ టోటల్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో దాన్ని 60% అయితే పెంచాలని చూస్తున్నామని, దీనిలో భాగంగా స్ట్రాంగ్గా క్యాపెక్స్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు వీళ్ళ క్యాపెక్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి అది కూడా కంపెనీకి పాజిటివ్. ఈవెన్ దీంతో పాటుగా వీళ్ళకి ప్రీవియస్గా జర్మనీలోనే ఏదైతే బిజినెస్ ఉండేదో ఆ బిజినెస్ వల్ల వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడేది. ఎందుకంటే ఆ బిజినెస్ కంటిన్యూస్గా లాసులు జనరేట్ చేస్తుండడంతో దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ పైన పడేవి. కానీ ఆ బిజినెస్ని వీళ్ళు ఆల్మోస్ట్ ఐ థింక్ 6 months or 1 year బిఫోరే డైవర్స్ కూడా చేసేసారు. సో ఆ బిజినెస్ ఇప్పుడు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా వీళ్ళ పైన పడదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి పాజిటివ్ ప్లే చేయనున్నాయి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి కంటిన్యూస్గా ప్రయత్నిస్తున్నది కదా. దీనిలో భాగంగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ పైన ప్రీవియస్గానే ఇంపోర్ట్ డ్యూటీని గవర్నమెంట్ పెంచడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు సిల్వర్ ఇంపోర్ట్స్ పైన మరిన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నట్టుగా గవర్నమెంట్ నిన్న ఈవినింగ్ అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా ఇక పైన మన కంట్రీలోకి బ్యాంక్స్ ఆర్ నామినేటెడ్ ఏజెన్సీస్ ద్వారా సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పక్కాగా DGFT అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళ అప్రూవల్ అయితే తీసుకోవాల్సి ఉన్నదని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. అండ్ వీటిలో మనం చూసాం అనుకోండి, సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ ఆర్ ప్లాటినం ఇవి ఉంటాయి కదా, వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఈవెన్ పౌడర్ ఫామ్ లో పౌడర్ గ్రెయిన్స్ ఏ ఫామ్ లో అయినా సరే సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే పక్కాగా ఇక్కడ నుంచి వాళ్ళు అప్రూవల్ అయితే తీసుకోవాలి. ఒకవేళ అప్రూవల్ లభించలేదనుకోండి సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకోవడం అయితే కుదరదు. ఈ విధంగా సిల్వర్ ఇంపోర్ట్స్ ని మరింత రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అయితే తగ్గకుండా ఉండడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ATF ప్రైసెస్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుండడం వలన ఏవియేషన్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతా వస్తున్నది కదా. ఈ ఏవియేషన్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ATF ప్రైసెస్ ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఈ ATF ప్రైసెస్ రిలేటెడ్ గా OMCs కోసం గవర్నమెంట్ 10,000 crores ప్యాకేజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 10,000 crores ప్యాకేజ్ ద్వారా మన కంట్రీలోని ATF ప్రైసెస్ మరింత పెరగకుండా గవర్నమెంట్ అయితే కంట్రోల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎయిర్లైన్ కంపెనీస్ చాలా రోజుల నుంచి గవర్నమెంట్ ని సపోర్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేయాలని చెప్పి అడుగుతున్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది కొంతవరకు ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం రిలీఫ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఈ రోజు మన క్యాబినెట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓల్డ్ ట్రక్స్ అండ్ బస్సెస్ ని రిప్లేస్ చేసేందుకు గాను 5,041 crores వర్త్ స్కీమ్ అయితే అప్రూవ్ చేసింది. దీని ద్వారా ఓవరాల్ గా 1.9 lakh ట్రక్స్ అండ్ 16,000 బస్సెస్ ని BS6 కంప్లైంట్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా రిప్లేస్ చేయడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. దీని ద్వారా ఓవరాల్ గా ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని గవర్నమెంట్ తగ్గించడానికి అయితే ప్రయత్నిస్తుంది. అండ్ దీనివల్ల కొత్తగా ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు అండ్ అలాగే BS6 ట్రక్స్ కావచ్చు వీటి సేల్స్ జరగచ్చు. కాబట్టి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రా గ్రీన్ అండ్ JBM ఆటో లాంటి స్టాక్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్, ఇండియా రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్లోబల్లీ ఫెర్టిలైజర్ ప్రైస్లు అయితే భయంకరంగా పెరిగిపోయాయి కదా. ఇప్పుడు ఈ ప్రైస్లు ఇంతలా పెరగడం వల్ల మేజర్ ఇంపోర్టింగ్ కంట్రీస్ దగ్గర నుంచి డిమాండ్ అయితే తగ్గిందని, సో ఈ డిమాండ్ తగ్గడంతో తిరిగి యూరియా ప్రైస్ కావచ్చు డాప్ ప్రైసెస్ కావచ్చు తిరిగి తగ్గుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ప్రైస్లు తిరిగి తగ్గినట్లయితే మన ఫెర్టిలైజర్ ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇండియాకి ఇది మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. నెక్స్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లోని ప్రీవియస్ గా జరిగినటువంటి ఇష్యూ
రిలేటెడ్ గా మనందరికి ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు అగైన్ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్ గవర్నెన్స్ ల్యాప్సెస్ అయితే జరుగుతున్నట్లుగా పిఎంఓ అండ్ అలాగే ఆర్బీఐ కి విజిల్ బ్లోవర్ కంప్లైంట్ రిసీవ్ అయిందని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దాంతో ఈ రోజు సెషన్ లో కొంత ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కూడా కనపడింది. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దీని రిలేటెడ్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇస్తూ ఈ న్యూస్ ఏదైతే తిరుగుతున్నదో ప్రీవియస్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఇష్యూ జరిగింది కదా, దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి న్యూస్ అని ఆల్రెడీ ఆర్బీఐ కి దీని రిలేటెడ్ గా ఐడియా ఉన్నది అండ్ దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. సో ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏమీ కాదు. అండ్ బ్యాంక్ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటుంది కరెక్ట్ మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు బ్యాంక్ లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో చూడాలి. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మెగా ఈపీసీ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores to 400 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 266 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 60 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి రైమండ్స్ రియాలిటీ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన 10X రియాలిటీ ఈస్ట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ముంబైలోని సివిల్ కోర్ అండ్ షెల్ వర్క్స్ అయితే ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ గా చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 589 crores. నెక్స్ట్ ఏఐ బేస్డ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళు యూకేకి చెందినటువంటి హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి హెచ్బిఎస్యుకే వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ హెచ్బిఎస్యుకి వాళ్ళ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ప్రపోర్షన్ ని హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళు ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త కంపెనీ ఏదైతే హెక్సావేర్ తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసిందో ఇది హెక్సావేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి వారక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా గ్లోబల్ డిస్ప్లే టెక్నాలజీ స్పెషలిస్ట్ కంపెనీ అయినటువంటి సుజో టాలీ వాళ్ళతోని కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ సుజో వాళ్ళు వారక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే మోడల్స్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా, దాని ద్వారా గ్లోబల్ ఓఈఎంస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ కాక్పిట్ సొల్యూషన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లో వారక్ ఇంజనీరింగ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లుపిన్ అండ్ వీళ్ళ పార్ట్నర్ అయినటువంటి నాట్కో ఫార్మా వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి ఎరుబిలిన్ మెసలైట్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీన్ని అడల్ట్స్ లో ఉండేటువంటి మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $43.7 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఇంజెక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో వీటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని లుపిన్ అండ్ నాట్కో ఫార్మా వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బడ్డీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ప్యూరిఫైడ్ టాల్క్ యుఎస్ వాళ్ళ ఫార్మాసోపియా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మీట్ అవ్వలేదని, దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పుడు ఈ వార్నింగ్ లెటర్ వచ్చిందని. సో ఇప్పుడు ఈ వార్నింగ్ లెటర్ రిలేటెడ్ గా స్టిపులేటెడ్ టైంలో వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏకి రెస్పాండ్ అయ్యి దీన్ని అయితే సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ రావడం జైడస్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఎక్స్ వల్ల మే మంత్ బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది. రోజు రోజుకి మన కంట్రీలోని పవర్ డిమాండ్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. ఈ మే మంత్ లోని ఇండియా యొక్క ఎనర్జీ కన్సంప్షన్ 164.98 BU కి టచ్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే 11.5% గ్రోత్ అయితే డెలివర్ చేసినట్టుగా. అండ్ ఐఎక్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ మంత్లీ ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో ఈ మే మంత్ లో 18.6% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మే మంత్ లో ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.